నువ్వు త్వరగా లోపల పోమా, మా సార్ వస్తున్నాడు. మీ సార్ వస్తే నేనెందుకు లోపల పోవాలరా? మా ఆఫీస్ లో నాకు రెస్పెక్ట్ పెరగాలని చెప్పి మా సార్ కి మా పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ ఫారెన్ లో ఉండాలని చెప్పా. కానీ నీకు చూసే చదువు రాదు ఏం రాదు. ఇప్పుడు మా సార్ వచ్చి చూసాడు అనుకో నా పరువు పోతుంది. నువ్వు లోపలికి పోమా. హాయ్ బన్నీ. సార్ లోపల రాను సార్, కూర్చుందరు. అవును, ఇంతకీ ఈవిడెవరు? ఈవిడ మా ఇంట్లో పని మనిషి సార్. ఏమ్మా దాహంగా ఉంది, తాగడానికి నీళ్ళు తీసుకొనిరా. గ్లాస్ ఇచ్చేది రాదా? కింద తొలిగిపోయాయి, వెళ్ళి క్లీన్ చేసుకో. ఇంకెంతసేపు ఇలానే కఠినంగా మాట్లాడాలి? చాలా బాధగా అనిపిస్తుంది. నేను కావాలని పడేశాను, నేను క్లీన్ చేస్తాను, ఇవ్వండి అమ్మా. వద్దు బాబు, నేను తుడుస్తాను. మీరు బన్నీ మాట్లాడుకోవడం నేను మొత్తం విన్నానమ్మా. మీరే బన్నీ వాళ్ళ మదర్ అని నాకు తెలుసు. మీ కొడుకు పని మనిషి అని చెప్పాక కూడా ఒక అమ్మగా మీరు అంత ఓర్పుగా పనిచేస్తుంటే నేను చూడలేకపోతున్నాను. జాబ్ రెస్పెక్ట్ కోసం కన్న తల్లినే పని మనిషిని చేసావే, అక్కడే నువ్వు నీ రెస్పెక్ట్ ని కోల్పోయావు. అలాంటిది నీకు ఆ జాబ్ ఉంటే ఎంత లేకుంటే ఎంత? ఫస్ట్ నీ కన్న తల్లిని మర్యాద ఇచ్చేది నేర్చుకో, అప్పుడు నీకు మర్యాద దొరుకుతుంది. ఆమె లేకపోతే నువ్వు ఇక్కడ ఉండేవాడివా?